ప్రచారం చేస్తాను. ఒకసారి మీరు అడిగిన దాని మీద కిరణ్ రాయల్ గారిని అడుగుదాం. కిరణ్ రాయల్ గారు సార్ నమస్తే. భరత్ గారు నమస్తే. ఇప్పుడు కేసులు మళ్ళీ మీరే పెడతారు, మళ్ళీ పోలీసులు వద్దని చెప్పారు మీరే అంటారు. ఎట్లా రెండు మీరే? లేదండి, కాకినాడలో ఒక సింపథైజర్ పెట్టాడు. అదే మీరే అంటే జనసైనికులు. సార్ మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకి పెద్దలకి జీటీవీ ప్రేక్షకులందరికీ తెలుగు ప్రేక్షకులందరూ నమస్కారం. సార్ సార్ ఒకటి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాగేశ్వరరావు గారు కామెంట్స్ ఇందాక కళ్యాణ్ గారు మీరు డిబేట్ లో చూస్తే అర్థమైంది. మాకందరికి ఆల్రెడీ నిన్నే ఇన్స్ట్రక్షన్ ఇచ్చేస్తాను అందరికి, ఏమని దాని మీద ఇంకెవరు మాట్లాడకండి, ఆయన తెలుసో అన్నాడు. ఆయన దానికి ప్రాయచితం ఆయనే రిటర్న్ తీసుకున్నాడు. నేను చేసిన వాక్యాలని నేను వెనక్కి తీసుకుంటున్నా. తెలుసో తెలియకో కొంతమంది మాట్లాడినారో లేకపోతే ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని చెప్పుండాలని చెప్పి నాగేశ్వరరావు గారు చెప్పాక దాన్ని వదిలేసాం. కానీ ఈ కేసు నమోదు అనేది ఇప్పుడు కాదు, ఇది స్టార్టింగ్ డే. మనోభావాలు కొంతమంది దెబ్బతిన్నాయి. నేను కూడా తిరుపతిలో పెట్టి ఎత్తుకొని ఇచ్చిన, రిజిస్టర్ చేయలే. నేను కూడా కంప్లైంట్ పంపించా తిరుపతిలో, బట్ నేను అందుబాటులో రిజిస్టర్ చేయలే. ఒకరు రిజిస్టర్ అంటే ఖచ్చితంగా నేను కూడా పోలీసులు పంపించు, ఇక్కడి నుంచి 100% పంపించిన పోలీసుల్ని కనుక్కోరండి సార్ అని. కానీ అక్కడ కాకినాడలో కేసు ఇవ్వడం వెంటనే మీరేలా పంపిస్తారండి సార్? చెప్తా ఏంటండి సార్, మనోభావాలు దెబ్బతింటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి ఒక మాటనందుకు వాళ్ళ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిని టీడీపీ పార్టీ ఆఫీస్ ధ్వంసం చేశారు. అంతే చూస్తాం. మేము మా నాయకుడిని లేనిపోయిన ఆరోపణలు చేసినప్పుడు కొంతమంది ఆవేశంగా ఉంటారు, కొంతమంది ఆలోచిస్తారు, కొంతమంది ఎందుకులే అనుకుంటారు, కొంతమంది ఆలోచిద్దామని అంటారు. దాంట్లో మొదటి రకంలో ఏం చేస్తారు, ఆవేశంగా మా నాయకుడు ఉన్నారు ఒప్పుకునే ప్రసక్తి లేదు అని ఆవేశపడి తిట్టేట టీడీపీ లీడర్ తిట్టింది బూతులు, అన్యాక్సెప్టబుల్ వర్డ్. అదే సార్, అది ఇది వేరే కదా. సందర్భం లేదు సార్, సందర్భం లేదు, అక్కడ జరిగే అవకాశం లేదు కదా. లేని దాన్ని క్రియేట్ చేయడం అంటే మాకు డ్యామేజ్ కదా, కళ్యాణ్ గారి డ్యామేజ్, పార్టీ డ్యామేజ్ చేసింది. జగన్మోహన్ రెడ్డి జైలుకు పంపిస్తాము, మీరు పంపించండి, లేకపోతే మా పార్టీ ఉండదన్నట్టు, మీరు పంపించకపోతే మాకు ఇబ్బంది అయినట్టు, ఖచ్చితంగా పోవాలి, ఇవన్నీ కూడా లేనిపోయిన మాట్లాడేది. ఇవన్నీ చాలా దానికన్నా డేంజర్. దానికన్నా డేంజర్ టీడీపీ వ్యాఖ్యలు ఏదైతే ఆ రోజు చేశారో దానికన్నా డేంజర్ వ్యాఖ్యలు ఇవి. అమిత్ షా గారి రంగంలో దించి ఇది ఆలోచిస్తారు ప్రతి ఒక్కరు. అది నాగేశ్వరరావు లాంటి వ్యక్తి మాట్లాడాడంటే ఆలోచిస్తారు. బీజేపీ ఎందుకండి చెట్ల మురళీధర్ రావు ఇంకా మరి ప్రొఫెసర్ నాగేశ్వరం సపోర్ట్ చేశారు. అది మరి బీజేపీని అడగాలి. ఎవరు బీజేపీలో ఉన్నారు లైవ్ లో ఉంటే వాళ్ళు అడగండి సార్. నిన్న పవన్ కళ్యాణ్ అన్న తర్వాత కూడా ఎవరు మాట్లాడలే. మీరు పొత్తులో ఉన్నారు సార్, అది రెస్పాండ్ అయ్యండి ముగ్గురు కాదు. ఇప్పుడు దీంట్లో అందరికంటే ఎక్కువ ఆవేశపడింది సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన, బీజేపీ కంటే ఎక్కువ పేటీఎం అని మాట్లాడుతూ టీడీపీ. మీకన్నా ముందు మా మధు ఎక్కువ డిపెండ్ చేసి బీజేపీ అసలు రియాక్ట్ కాలేదు. సరే జనసైనికులు ఒక మోడరేట్ సివియర్ గా ఇక దొరికింది సన్ అని చెప్పి రియాక్ట్ అయింది టీడీపీ. దొరికాడు ప్రొఫెసర్ నాగేశ్వర్ అని చెప్పి సందర్భం ఉంది కదా. మేము కూటమిలో ఉన్నప్పుడు సందర్భం ఉంది, అది బీజేపీలో అడగాలి. కానీ కూటమిలో ఉన్నప్పుడు సందర్భం ఉంది కాబట్టి అది ఆ వ్యాఖ్యలు ఇంకా నాగేశ్వరరావు గారు మాట్లాడారు కాబట్టి, ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యాఖ్యలు కాబట్టి టీడీపీ కూడా ఇన్వాల్వ్మెంట్ అయింది అనుకుంటాం. కానీ బీజేపీ నాదెండ్ల మనోహర్ గారు ప్రెస్ మీట్ పెట్టగానే నాదెండ్ల మనోహర్ గారు అడిగారా అని స్పాంటేనియస్ గా ఆయనకే రెస్పాండ్ అయ్యాడు. అయితే బేషరతుగా విత్డ్రా చేసుకుంటున్నాడు. ఇది మ్యాచ్ ఫిక్సింగ్ లా కనబడలే మీకు? ఇప్పుడు మధ్యలో ఇద్దరు చూడండి, ఏదో కమెడీని చంపేసినట్టు, ఇద్దరు హీరో ఇళ్ళను కొట్టుకుని కమెడీని చంపేసినట్టు మధ్యలో అమిత్ షాని నెక్స్ట్ భారతీయ జనతా పార్టీని గాలికి ఎలా వదిలేశారు నాకు అర్థం కావట్లే. ఇప్పుడు అట్నుంచి కూడా ఒక ప్రొయాక్టివ్ గా ఇప్పుడు కొంతమంది పారాచూట్ తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు వదిలేండి, వేరే స్ట్రాంగ్ స్ట్రింగ్స్ ఉన్నారు కదా, సోమవీరాజ్ ఇలాంటి వాళ్ళు, ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన మాధవ్ గారు ఇలాంటి వాళ్ళు ఎందుకు ఖండించలేకపోతున్నారు? వాళ్ళకి అనలేదు కదా. ఆ నెత్తిభారం అంతా మీ ఇద్దరు పార్టీలకు వచ్చాయి కూటమిలో. తెలుగుదేశం పాపం తోటి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని అన్నందుకు వాళ్ళు రెస్పాన్స్ తీసుకుని ఆయనకి వైఎస్ఆర్సీపీ కొండ వేసి నానా తిప్పలు పడ్డారు. కానీ మీరు నాగేశ్వరరావు గారు మ్యాచ్ ఫిక్సింగ్ చేతులు కడుక్కుని పక్క వెళ్ళిపోతే మధ్యలో బీజేపీ పరిస్థితి ఇదే ప్రాస్పెక్ట్ లో తెలుగుదేశం కూడా బీజేపీ పరంగా రెస్పాండ్ అవ్వాలి కదా. ఒక ఫ్రిక్షన్ డెవలప్ అయినట్టే కదా. రాయల్ గారు జస్ట్ 1 సెకండ్ సార్, ఒకసారి ఇంటర్వ్యూ అవ్వచ్చా? ఒక 10 సెకండ్, ఎందుకంటే ఇంకా వైసీపీ మాట్లాడాలి, వెంకటస్వామి గారు మాట్లాడాలి. ఎగ్జాక్ట్లీ సార్. ఒకటి ఏమంటే అసలు లీగల్ గా మనం ఒకటి ఆస్పెక్ట్ చేయాలి. ఇటీవల రాఘవ్ చద్దా అని భారతీయ జనతా పార్టీలో చేరినాడు, ఆప్ సంబంధించిన అతను. హీ హెస్ అప్రోచ్డ్ ద ఢిల్లీ హైకోర్ట్ సీకింగ్ ప్రొటెక్షన్ టు డామేజింగ్ హిజ్ రెప్యుటేషన్ అని. రాఘవ్ చద్దాను ఒక మహిళలుగా లాగా ఒక చీర కట్టి చాలా అశ్లీలంగా ఆయనను ప్రొజెక్ట్ చేసిన దాంట్లో
Delhi High Court commented, if you are so sensitive to political criticism, you don't fit to be in politics. Moreover, you have crossed over, you have changed your loyalty. This is a political criticism, it is nothing personal అని వాళ్ళు ఆయనకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి రిజెక్ట్ చేసినారు. ఇది ఒక సంఘటన. రెండోది ఏంటి అంటే చో రామస్వామి గారు తుగ్లక్ పేపర్ ఎడిట్ చేసేటప్పుడు ఒక చిన్న కార్టూన్ వేసినారు. ఏమని, గాడిద కొడుకులు అని తిట్టుకుంటే రెండు గాడిదలు మాట్లాడుకుంటే ఏమని, ఏంది మనల్ని అవమానపరుస్తున్నారు ఏంది శాసనసభలో వీళ్ళు అని కామెంట్. తర్వాత మూడోది చెప్పాలి, ఇప్పుడు ఈ జర్నలిజం అంటే వీళ్ళు చూసిందే జర్నలిజం అంటే అట్లా కాదు. మనకి రాజీవ్ గాంధీ గారు ఎప్పుడైతే పోస్టల్ బిల్ పెట్టినాడో ఆ పోస్టల్ బిల్ మీద జ్ఞాని జైల్ సింగ్ చాలా కోపంతో ఉండే. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్, ఇట్ ఈస్ నథింగ్ బట్ మేకింగ్ ఇన్రోడ్స్ ఇంటు ది ప్రైవసీ ఆఫ్ ఇండివిజువల్స్ అని he contemplated to dissolve the Lok Sabha. అప్పుడు కాంగ్రెస్ ఐ పార్టీ సెక్రటరీ జనరల్ అంటే కమలాపతి త్రిపాఠి he went and met రాజీవ్ గాంధీ మన ఎవరిని జ్ఞాని జైల్ సింగ్ ని కలిసి చెప్పినాడు, ఏమని 400 మంది ఎంపీలు ఉన్నటువంటి పార్లమెంట్ లో అతన్ని మీరు కనుక రద్దు చేస్తే యూ విల్ గో డౌన్ ఇన్ ది హిస్టరీ యాజ్ వన్ ఆఫ్ ది వర్స్ట్ పర్సన్స్ అని చెప్పి చెప్పినారు. నరేంద్ర గారు, కత్తి వెంకట స్వామి గారు చాలా